గిఫ్ట్ ఇచ్చా నేను. చాలా ఇష్టమైన ఫ్లేవర్. తర్వాత ఇక్కడ ఆల్సో దే హ్యావ్ ఇక్కడ దాచుకుని వెళ్ళి టక్కన పట్టుకుంటారు. ఈసారి వెల్కమ్ బ్యాక్. ఏముందండి, ఇంకా మాకు వీకెండ్, పిల్లల గురించి తెలిసిందేగా. వీకెండ్ వస్తే వాళ్ళకి ఏంటో బయటికి వెళ్ళాలి, తిరగాలి, అది దాంతో ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ వీకెండ్. అండ్ ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో 1 వీక్ నుంచి పిచ్చ చలి, స్నో. ఇక్కడ లక్కీగా ఈ రోజు కొంచెం ఎండబడింది, కొంచెం బాగుంది వెదర్. సో వీళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ పొద్దున్నుంచే భజన మాకు. సో ఇంకా ఎలాగో వాళ్ళకి ప్లాన్ చేసుకుని బయట తీసుకెళ్దామని యాజ్ యూజువల్ కాస్త ఫ్రెష్ అప్ అయిపోయాము. మా ఫేవరెట్ మా బెవరేజెస్ కాఫీ పడిందంటే అప్పుడు బండి కదులుతుంది. మీ అందరికి అలాగే ఉంటుందిగా, అలా మా పరిస్థితి కూడా సింపుల్ అలాగే. అది సంగతి. మా సూపర్ కాఫీ రెడీ. మా శ్రీవారి కోసం వెయిటింగ్. ఆయన ఫ్రెష్ అయ్యి వస్తూనే కుమ్మేయచ్చు కాఫీ. మేడం గారు నార్మల్ పాన్ కేక్స్ తింటున్నారు సిరప్ తో, లేకపోతే చాక్లెట్ స్ట్రాబెరీస్ అని చెప్పి తల తినేసేది. ఈరోజు ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, సెంట్ లూయి మా అడ్డా అనమాట. చూస్తారుగా ఈరోజు అక్కడ ఫుల్ చాక్లెట్ కుమ్మేసిద్ది. చూడండి మా సాహిల్ గాడు అస్సలు చాక్లెట్స్ నచ్చవు, స్వీట్లు నచ్చవండి. ఎక్కడ నా పిల్లోని చూసారా, స్వీట్స్ నచ్చని పిల్లోడు. ఇదో మా వాడు నో స్వీట్స్ అంటాడు. ఒకటి వాడు తాగే స్వీట్ ఏంటంటే మ్యాంగో లస్సీ. అది అలా మ్యాంగో లస్సీ. కానీ మా మేడం మాత్రం ప్రపంచంలో ఉన్న స్వీట్స్ అన్ని తింటా ఉంటుంది అనమాట. రైట్ సనా? ఎనీ స్వీట్ కరెక్ట్. అదండి సంగతి. సో వీళ్ళు తిని మేము రెడీ అయ్యి మేము కూడా తిని రెడీ అవ్వాలి. సో దాదాపు ఇప్పటి నుంచి ఒక 2 గంటలు అవుతుంది. సో ఐ థింక్ లంచ్ టైం కదా, మేము కార్ ఎక్కుతూనే వి విల్ సీ యూ. అమ్మ ఫైనలీ బయటపడ్డాము. వస్తూనే పిల్లలు మెక్డానల్డ్స్ అని గోల పెడితే ఇక్కడికి వచ్చేసాం. యమ్మీ మెక్డానల్డ్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్ లెవెల్లో. మా మేడం ఏది? సానా ఎంజాయ్ చేస్తున్నా? ఎస్. సో ఇంకా మేము హంగ్రీ జాక్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది కొంచెం మెక్డానల్డ్స్ డూప్ అనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు అదే క్రియేట్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఈసారి ఏదో కొత్తగా డిఫరెంట్ చిప్స్ క్రియేట్ చేశారంట. వెళ్ళి ట్రై చేస్తాం ఈసారి. దాని తర్వాత మా ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్ సెంట్ లూయిస్ అని, అక్కడికి వెళ్తాం. చికెన్ ఫ్రైస్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ముందు ఒకసారి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇది ట్రై చేయడానికి ఇప్పుడు అర్జెంట్ గా హంగ్రీ జాక్స్ వచ్చేసాం. వచ్చేసాయి చికెన్ ఫ్రైస్. చూపిస్తాను ఇప్పుడే. ఫ్యాన్సీ ఉందిగా కవర్, భలే ముద్దు ఉంది కదా, నాకు భలే నచ్చింది. డబ్బా చూసారా ఎంత పెద్దగా ఉందో, లోపల చూసారా అలా ఇచ్చారో. ఓ 9 ఉండాలా? ఓహో రూల్ చూసారా, 9 అంట చికెన్ ఫ్రైస్ ఉండేది దీంట్లో. With the McDonald's aisle. How was it? Oh my god. Okay. Nice. I like it. మా ఫేవరెట్ అడ్డా సెంట్ లూయికి వచ్చేసాము. ఇదంతా హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అన్నమాట. ఇక్కడే వీళ్ళు షాప్ లో తయారు చేస్తారు. అసలు అద్భుతంగా ఉంటాయి. వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా ఇష్టం. తర్వాత ఇక్కడ ఆల్సో దే హ్యావ్ దీస్ యమ్మీ డెజర్ట్స్, బ్రౌనీస్, తిరామసు, ఆల్మండ్ క్రిజాన్స్. మా ఫేవరెట్ ఆల్మండ్ క్రిజాన్స్. అండ్ తిరామసు నా ఫేవరెట్ అనమాట. ఇది కాఫీతో చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. వీడు పిచ్చి సతాయిస్తున్నాడు నన్ను, వీడియో తీయకూడదంట. అటు నుంచి ఇటు వెళ్తున్నాడు కోతిగాడు. ఏదో కూర్చున్నాడు చూసారా. మేమందరం అంత తీవ్రంగా మా చాక్లెట్ ఫౌండ్ కోసం వెయిట్ చేస్తుంటే వీడు మాత్రం డాన్సులు చేస్తున్నాడు వీడియో గేమ్స్ ఆడుకుంటూ. వాడు తిన్నాడు కదా స్వీట్స్, వాడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. మేమైతే కుమ్ముతూ ఉంటాము. ఒక్కసారి కూడా ట్రై చేస్తానని పొర్రపాటున కూడా అడగడు. మేమందరం వెయిటింగ్. మా ఆయన వేషాలు చూడండి, పొద్దు నుంచి డబ్బులు ఉడాయిస్తున్నామని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. ఇన్ని వేషాలు. సో ఇది మా ఆయన ఫేవరెట్ వైట్ హాట్ చాక్లెట్, సూపర్ ఉంటుంది. ఆయన ఫేవరెట్ ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా తాగుతారు. ఇది మేము కుమ్ముతాం అనమాట, అంటే ఆల్ ఆఫ్ అస్. అసలు ఎలా ఉంది చూసారా మెల్టెడ్ చాక్లెట్. ఒక్కసారి అలా స్విమ్ చేసి బయటకు రావాలి దాంట్లో నుంచి కదా.
అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ వీటి కోసం చిప్స్ ఆర్డర్ చేసామండి, ఎందుకంటే వాడు తినడు కదా స్వీట్స్ అని, జస్ట్ లైట్ గా అలా స్నాక్ లాగా తింటాడని చెప్పి వాడికి అది ఆర్డర్ చేసాము. సనా కూడా కుమ్ముతోంది చూసారుగా, వాఫుల్లో అలా చాక్లెట్ టిప్ చేసుకొని తింటే ఉంటుంది క్యా బాత్ హై. నేను చూడండి మొత్తం షుగర్ పౌడర్ అంతా కింద వేస్తున్నా. ఆహా, ఇలా డిప్ చేసుకొని తింటే చూరోస్ ఉంటాయండి. ట్రై చేయాలి ఒకసారి నా లైఫ్ లో, అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి తెలుసా, నిజంగా ట్రై చేయాలి. చూరోస్ అంటారు వీటిని, విత్ మెల్టెడ్ చాక్లెట్. అద్భుత. సనాకు అసలు అలా నాకడము అవన్నీ చేస్తే నచ్చదనమాట. ఆయన కావాల్సిన చూపించి మరీ చేస్తున్నారు వేషాలు. సో అలా బాగా కుమ్మేసి బయటపడ్డామండి. సనాగాడు ఏదో లిప్ ఆయిల్ కొనాలని పొద్దున సతాయిస్తుంటే ఇంకా లేట్ అయిపోతా ఉంది, ఆల్రెడీ షాప్స్ మూసేస్తారు ఇంకా అరగంటలో. ఇంకా ఎలాగలోగా మాల్ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేలా పైన ఎక్కితే అక్కడంతా పార్కింగ్ ఏరియా అనమాట. అది అయ్యయ్యో అనుకొని మళ్ళీ నోరు మూసుకొని కింది తిరిగి పరిగెత్తి అక్కడ నుంచి ఇంకా మెక్కా దాని షాప్, దాని ఫేవరెట్ షాప్ అనమాట, అక్కడికి వెళ్దామని ట్రై చేసాము. చూస్తే అది కూడా రాంగ్ డైరెక్షన్ అండి. మళ్ళీ చుట్టూ తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైనల్లీ వి ఫౌండ్ మెక్కా. చూస్తున్నారుగా రెడ్ కలర్ ది, అదే ఆ మెక్కా షాప్. క్వైట్ పాపులర్ అదనమాట, మీరు కూడా చాలాసార్లు చూసింటారు. కాస్మెటిక్స్ అండి, హెవీ కాస్మెటిక్స్ దొరుకుతాయి, అన్ని వెరైటీస్, పాపులర్, ట్రెండింగ్, టిక్ టాక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ బాగా ట్రెండ్ అయ్యేవన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి అనమాట. చాలా బాగుంటుంది. సో ఈడు గారు వచ్చింది లిప్ ఆయిల్ కోసము, కానీ చూసారా డిఫరెంట్ చూస్తా ఉందో అన్ని టైం వేస్ట్. ఆడపిల్లలు అంటే తెలిసిందేగా, వెళ్ళేది ఒకదాని కోసం, మనము చూసేది 10 రకాలు చూస్తాము, చూసి లాస్ట్ లో అయితే కొంటాం లేకపోతే కొనం అనమాట. సో ఇది ఫేవరెట్ గీసు అని చాలా పాపులర్ బ్రాండ్, ట్రెండింగ్ బ్రాండ్, దాని ఫేవరెట్ చూస్తా ఉంది. నేను ఇప్పుడే కొన్నాను చెప్పాను, ఎందుకంటే $49 అండి ఆ లిప్ గ్లాస్. కానీ పాపం చాలా రోజులు నెలల నుంచి అడుగుతా ఉంది. నేను కొనినని చెప్పాను. ఇది సోడి జెనీరో అని చెప్పి అమ్మగారు బర్త్డే గిఫ్ట్ ఇచ్చా నేను. చాలా ఇష్టమైన ఫ్లేవర్ దానికి, అది చాలా బాగుంటాయి, ఇక్కడ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. సో అదే అండి, వచ్చింది ఒక దాని కోసము, చూసేది 10. సో ఫైనల్లీ ఇంత చేసి లిప్ గ్లాస్ ఏరియా దగ్గరకు వచ్చింది. చూస్తే ఏమన్నా కొనిందా అంటే, ఇది చూసి అది ట్రై చేసి అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పి షాప్ మొత్తం తిరుగుతూ కూర్చుంది. మూసేస్తారని నాకు టెన్షన్. నేను మెల్లగా దాన్ని గీసు తీసుకున్నాను. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఇద్దాం సనాకని. షీస్ బీన్ వెయిటింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇది లిమిటెడ్ ఎడిషన్ కూడా అన్నారు, అందుకు తీసుకుందామని పక్కన పెట్టేసి దానికి ఇంకా తెలియదు. ఫైనల్లీ దానికి ఏ లిప్ గ్లాస్ నచ్చలేదు. ఏమీ నచ్చలేదు అమ్మగారికి. ఇంత చేసి తిరిగి కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. దాని దగ్గర ఫేస్ స్ప్రే నచ్చింది, అది తీసుకుంది. అండ్ షీ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఇప్పుడు తను చూస్తుంది గీసు, ఎందుకంటే బిల్ చేయించుకోవాలి కదా. షీ వాజ్ సో హ్యాపీ టు సీ గీసు అనమాట. వెరీ వెరీ ఎక్సైటెడ్ సనా గారు. సో అదేమేం కొనిందో చూపిస్తోంది మీకు. అది ఫేస్ స్ప్రే, కోకోనట్, న్యాచురల్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ వాటర్ అండ్ కోకోనట్ ఉంటుంది దాంట్లో. ఇట్ ఈస్ వెరీ గుడ్, హైడ్రేట్ చేసి పెట్టింది ఫేస్ ని. ఇది గీసు. ఇది ఎందుకు నేను అంతగా కొన్నాను అంటే, బికాస్ ఇట్ హనీ ఇన్ఫ్యూజ్డ్. సో ఒకసారి పెట్టుకుంటే లిప్స్ చాలా హైడ్రేటింగ్ గా పెడుతుంది. అదండి పార్క్. ఫైనల్లీ ఇంకా పార్క్ వెళ్తున్నాం, పిల్లలతో కాస్త ఆడుకుందామని చెప్పి. పార్క్ రీచ్ అయిపోయాము. రీచ్ అవుతూనే ఇక్కడ చూస్తే వీళ్ళేమో అసలు కనిపించలేదు. ఒక 5 నిమిషాలు మొత్తం పార్క్ అక్కడ ఇక్కడ అంతా తిరిగాము, ఎక్కడ కనిపించలే. చూస్తే దూరంగా చెట్టు దగ్గర సాహిల్ గడ అలా పీక్ చేయడం కనిపించింది. వాడేమో కానీ డౌట్ ఉండింది, బట్ ఫైనల్లీ ఇంకా వాడే అని తెలుసుకొని చాలా పరిగెత్తింది. చూసి వాడు చూడండి ఎలా వేషాలు వేసాడో, చూసి గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అక్కని చూసి. సత్తాయిస్తున్నారు ఇద్దరు దాచుకొని అప్పటి నుంచి. సాయిల్ గాడు పిల్లలు చక్కగా ఈ స్లైడ్ ఇవన్నీ ఎక్కారు, ఎంజాయ్ చేశారు. తర్వాత ఇదేదో దీన్ని అసలు ఏమంటారో కూడా తెలియదు నాకు. ఇదేదో చాలా బాగుంది, లోటస్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా. ఇది బాగా తిరిగారు, ఎంజాయ్ చేశారు. దీంట్లో వీళ్ళు ఆడడం వచ్చేటో తెలియదు కానీ సంతంతా నా మీద వేశారు, వాళ్ళ బ్యాగులు అవన్నీ హ్యాంగర్ లాగా. బాగుంది కదా అలా. సో వీళ్ళ డాడీతో బాగా సూపర్ గా ఎంజాయ్ చేసి దీని తర్వాత వీళ్ళు ట్యాగ్ ఆడడానికి వెళ్తారు. వెళ్ళి ఒక పెద్ద సంఘటన జరగబోతోంది, వేచి చూడండి, వెయిట్ ఫర్ ఇట్.
అదిగో వీళ్ళు ఎప్పుడు వాళ్ళ డాడీతో ట్యాగ్ ఆడుతుంటారు అనమాట. ఇంట్లో కూడా ఇదే గోల, డాడీ ట్యాగ్ అని. ఇంట్లో కూడా ఆ ట్యాగ్ ఆడాలి, పార్క్ వెళ్తే ట్యాగ్ ఆడాలి, ఒక రూల్ అనమాట, అన్ రిటర్న్ రూల్ వాళ్ళ డాడీకి, ఆడాల్సిందే. సో వాళ్ళ డాడీ ఫుల్ ఆడుతూ ఉంటారు, వీళ్ళు పెద్ద పోజులు పెడుతున్నారు. ఇట్లా ఎప్పుడు ట్రిక్ చేస్తుంటారు ఆయన, వెనకాల ఎక్కడ దాచుకుని వెళ్ళి టక్కని పట్టుకుంటారు. ఈసారి ఏమైందంటే ఈ హడావిలో ఇద్దరు కలిసి కింద పడ్డారు, కింద పడి దెబ్బలు తగ్గించుకున్నారు. కాసేపు బాగా ఏడ్చాడు. నేను వీడియో తీస్తుంటే సాహిల్ గారు ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాడు పాపం. ఇంకా వాళ్ళ డాడీ ముద్దులు చేసి వాడిని గోములు చేసి వాడిని ఆడిచ్చి ఎలాగలో కన్విన్స్ చేశారు. ఫైనలీ ఈ లెవెల్లో ఆడి ఇంత డ్రామా జరిగిన తర్వాత నెక్స్ట్ టైం వేసిద్ది, పిచ్చి ఆకలేసిద్ది. సో ఇంకా రెస్టారెంట్కి పరిగెత్తాం, కడుపులో ఏనుగులు పరిగెట్టడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము పరిగెత్తాం రెస్టారెంట్కి కుమ్మేద్దామని. సనా గారు వెళ్ళంగానే యమ్మీ నట్టెల్లా షేక్ అది ఎంజాయ్ చేస్తోంది మేడమ్. దాని తర్వాత సాహిల్ గాడు చీజీ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేశాడు విత్ చికెన్ నగ్గెట్స్ అండ్ చిప్స్ విత్ కెచప్. యమ్మీ. సనా ఏదో యూరోస్ ఆర్డర్ చేసుకుంది, చిప్స్ అండ్ గోకమోలీ, తర్వాత సాస్, అయోలీ సాస్, హర్బ్స్ ఏదో చేసి పెట్టారు దాంట్లో. షీస్ ఫుల్ లెవెల్లో ఎంజాయింగ్ ఇట్. అండ్ మా ఆయన స్నిజ్జిల్ ఆర్డర్ చేసుకున్నారు, నేను వేరే వెజిటేరియన్ స్నిజ్జిల్ నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ రకంగా మా డిన్నర్ యమ్మీగా జరిగింది. వీక్ ఎండ్ వాజ్ అమేజింగ్, చాలా బాగా ఎంజాయ్ చేసాం రోజు. హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ విత్ us. ఇట్ వాజ్ అ లాంగ్ డే. ఫైనల్లీ ఇంటి ముఖం పట్టాము, ఇంటికి చేరిపోయాము. ఫైనలీ అమ్మ వచ్చేసామండి ఇంటికి వచ్చేసే స్వర్గం కదా. మా వీకెండ్ సూపర్గా గడిచింది, మీరు చూసారు కదా. మీకు మా వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డెఫినెట్గా షేర్ చేయండి, అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. మీకు ఏం నచ్చింది, ఏం ఎంజాయ్ చేశారు మీరు తప్పకుండా చెప్పండి. విల్ సీ అండ్ ఎంజాయ్. ఓకేనా? బాయ్.